శ్రీ సాయి సచ్చరిత్రము 3వ అధ్యాయము. సాయిబాబా యొక్క అనుమతియు వాగ్దానము. వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారం శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి నొసంగుచు ఇట్ల నుండివిరి. సచ్చరిత్ర వ్రాయు విషయంలో నా పూర్తి సమ్మతి గలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడకుము, మనసు నిలకడగా నుంచుము, నా మాటల యందు విశ్వాసముంచుము. నా లీలలు వ్రాసినచో నా విద్య అంతరించిపోవును. శ్రద్ధభక్తులతో వానిని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును, బలమైన ప్రేమభక్తి కెరటములు లేచును. ఎవరైతే నా లీలలలో మునిగిదరో వారికి జ్ఞానరత్నములు లభించును. ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యెను. కార్యము జయప్రదముగా సాగునను ధైర్యము కలిగెను. అటుపైని మాధవరావు దేశపాండే వైపు తిరిగి బాబా ఇట్లనెను. ప్రేమతో ఉన్న మనస్సునుచ్చరించిన వారి కోరికలన్నీయు నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చించెదను. వారి నన్ని దిశలను కాపాడెదను. ఎవరైతే మనస్పూర్వకముగా నాపై పూర్తిగా నాధారపడి ఉన్నారో వారి కథలు వినునప్పుడు అమితానందమును పొందెదరు. నా లీలలను గానము చేయు వారికంతులేని ఆనందమును, శాశ్వతమైన తృప్తిని ఇచ్చెదనని నమ్ముము. ఎవరైతే నన్ను శరణు వేడెదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తమ మనస్సున నిలుపుకొనెదరో వారిని దుఃఖ బంధనముల నుండి తప్పింతును. ప్రపంచిక విషయములన్నింటినీ మరచి నా నామమునే జపించుచు, నా పూజలనే సల్పుచు, నా లీలలను చరిత్రములను మననము చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి అందించుకొనువారు ప్రపంచ విషయముల తగులుకొందురు. వారిని మరణము నుండి బయటకు లాగెదను. నా కథలు వినినచో సకల రోగములు నివారింపబడును. కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము. వానిని మనమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి నిధియే మార్గము. నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించును. నా లీలలు వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకము గల వారికి శుద్ధ చైతన్యములతో తాదాత్మ్యము కలుగును. సాయి సాయి అను నామమును జ్ఞప్తి అందించుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. భక్తులకు వేరువేరు పనులు నియమించుట. భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో నడి ఒడ్డున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నియమితులగుదురు. భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియుక్తులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. సచ్చరిత్ర రచన నాకు నియమింపబడినది. విషయజ్ఞానము శూన్యమగుటచే నీ పని నా అర్హతకు మించినది అయినచో ఇంత కఠినమైన పనిని నేనెందుకు ఆమోదించవలెను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారెవరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది. నేను చేతకాలము పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును పరిహరించి వారి కథలను వారే వ్రాసుకొనిరి. కనుక ఈ గ్రంథము రచించిన గర్వము సాయిబాబాకే చెందును గాని నాకు కాదు. బ్రాహ్మణుడనై పుట్టినప్పటికిని శృతి స్మృతి అను రెండు కళ్ళు లేకుండుటచే సాయి సచ్చరిత్రను నేను వ్రాయలేకుంటిని. కానీ భగవంతుని అనుగ్రహము మూగవారిని మాట్లాడునట్లు చేయును, కుంటివానిని పర్వతము దాటినట్లు చేయును. తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకొను చాతుర్యము ఆ భగవంతునికే కలదు. హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు. అది వాయించిన వారికే తెలియను. చంద్రకాంతము ద్రవించుట, సముద్రం ఉప్పొంగుట వాని వల్ల జరగవు. అవి చంద్రోదయము వల్ల జరుగును. బాబా కథలు దీపస్తంభములు. సముద్రం మధ్యమందు దీపస్తంభములుండును. పడవలపై పోవువారు ఆ వెలుతురుతో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా ప్రయాణింతురు. ప్రపంచమను మహాసముద్రంలో బాబా కథలను దీపములు దారి చూపును. అవి అమృతము కంటే తీయగా నుండి ప్రపంచ యాత్ర చేయు మార్గమును సులభముగాను సుగమముగాను చేయును. యోగేశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించునప్పుడు శరీర సృహయమును
అహంకారమును ద్వంద్వ భావములను నిష్క్రమించును. మన హృదయమందు నిల్వయుండిన సందేహములు పటాపంచలైపోవును. శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని వినిన గాని భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టి ఇవియే మోక్షమునకు సులభ సాధనములు. కృతయుగంలో శమధమములు, తాత్రేయుగంలో యాగము, ద్వాపర యుగంలో పూజ, కలియుగంలో భగవద్నామములను పాడుట, మోక్ష మార్గములు 4 వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభము. మన మనసును మాత్రం అటువైపు త్రిప్పవలెను. భగవత్ కథలను వినుట వలన, పాడుట వలన మనకు దేహాభిమానము తొలగిపోవును. అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారము పొందునట్లు చేయును. ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును వ్రాయించెను. భక్తులు దానిని సులభముగా చదవగలరు, వినగలరు. చదువునప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనసునందు మననము చేసుకొనవచ్చును. ఈ ప్రకారంగా గురువునందు తదుపరి భగవంతుని యందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారము సంపాదించగలుగుము. సచ్చరితామృతము వ్రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి. నేను నిమిత్త మాత్రుడుగానే యుంటిని. సాయిబాబా యొక్క మాతృప్రేమ. ఆవు తన దూడనెట్లు ప్రేమించునో ఎందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగు ఎల్లప్పుడూ నిండియే ఉండును. దూడకు కావలసినప్పుడల్లా కుడిచినచో పాలు ధారగా కారును. అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావాలనో తల్లి గ్రహించి సకలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుట యందును అలంకరించుట యందును తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగ్గా చేయును. బిడ్డకు ఈ విషయమేమియో తెలియదు కానీ తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తువులు ధరించి అలంకరింప చూచి యమితానందము పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగినదేదియూ లేదు. అది యాసమాన్యము నిర్వచము. సద్గురువులు కూడా నీ మాతృప్రేమ వారి శిష్యుల యందు చూపుదురు. సాయిబాబాకు కూడా నాయందట్టి ప్రేమయుండెను. దీనికి క్రింది ఉదాహరణ 1. 1916వ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగము నుండి విరమించి తిని. నాకియ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయి తిని. అన్నా చింతకనేకర్ నా గురించి బాబాతో నిట్లనెను. దయచేసి ఈ అన్నా సాహెబ్ యందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చు పింఛను సరిపోదు. వాని కుటుంబము పెరుగుచున్నది. వాని కింకేదైనా ఉద్యోగం ఇప్పించుము. వాని యతురతను చూసి తీసి నిశ్చయంతను కలగజేయుము. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను. వానికింకొక ఉద్యోగం దొరుకును. కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తి పడవలెను. వాని భోజన పాత్రలెప్పుడు సంపూర్ణంగానే యుండును. అవి ఎన్నటికిని నిండుకొనవు. వాని దృష్టి నంతటిని నా వైపు త్రిప్పవలెను. నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడువవలెను. అందరి ఎడల అణకువ నమ్రతలుండవలెను. నన్ను హృదయపూర్వకముగా పూజించవలెను. వాడిట్లు చేసినచో శాశ్వత ఆనందము పొందుదురు. నన్ను పూజింపుడను దానిలోని ఈ వన్ను అనగా ఎవరు అను ప్రశ్నకు సమాధానం ఈ గ్రంథము యొక్క ఉపోద్ఘాతములో సాయిబాబా ఎవరు అను శీర్షిక క్రింది చెప్పిన దానిలో విశదీకరింపబడి ఉన్నది చూడుడు. రోహిల కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును. పొడుగటి వాడును, పొడుగైన చొక్కా తొడిగిన వాడును, బలవంతుడును రోహిల యొకడు బాబా కీర్తిని ఆకర్షితుడై షిరిడీలో స్థిర నివాసము ఏర్పరచుకొనెను. రాత్రింబగళ్ళు ఖురానులోని కల్మను చదువుచు అల్లాహు అక్బర్ అని యాంబోతు రెంకలేయుచున్నట్లు బిక్కరగా నడుచుచుండెను. అందువలన పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి ఇంటికొచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్ర భంగమును అసౌకర్యమును కలుగజేయును.
కొన్నాళ్ళ వరకు వారు దీన్ని నోచుకొనిరి. తుదకు ఆ బాధ నోర్వలేక బాబా వద్దకి రోహిల అరుపులను నాపుమని బతిమాలిరి. బాబా వారి ఫిర్యాదును వినకపోవుటచే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకొనవలసినదే కాని రోహిల జోలికి పోవద్దని మందలించిరి. రోహిలకు ఒక దౌర్భాగ్యపు భార్య గలదనియూ ఆమె గయ్యాళి అనియూ ఆమె వచ్చి రోహిలను తనను బాధ పెట్టుచున్నదనియూ రోహిల ప్రార్థనలు విని ఆమె ఏం చేయలేక ఊరకయుండు ననియూ బాబా చెప్పెను. నిజముగా రోహిలకు భార్యయే లేదు. భార్యననగా దుర్బుద్ధి అని బాబా భావము. బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనలయందు మిక్కుటమగు ప్రేమ. అందుచే రోహిల తరపున వాదించి ఊరిలోని వారి నొప్పికతో నోర్చుకొని యా అసౌకర్యమును సహింపవలసినదనియూ నది త్వరలో తగ్గుననియూ బాబా బుద్ధి చెప్పెను. బాబా యొక్క యమృతతుల్యమగు పలుకులు. ఒకనాడు మధ్యాహ్న హారతి యైన పిమ్మట భక్తులందరూ తమ తమ బాసలకు పోవుచుండిరి. అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశమిచ్చిరి. మీరెక్కడ నన్నును ఏమి చేయుచున్ననో నాకు తెలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. నేనందరి హృదయములలో పాలించువాడను. అందరి హృదయములలో నివసించువాడను. నేను ప్రపంచమందుగల చరచర జీవకోటి నావరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించువాడను. సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను. త్రిగుణముల సామరస్యమును నేనే. ఇంద్రియ చాలకుడను నేనే. సృష్టి స్థితి లయకారుడను నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికే హాని గాని బాధని గాని కలుగదు. నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. పురుగులు చీమలు తదితర దృశ్యమాలన చరజీవకోటి యంతయు నా శరీరమే, నా రూపమే. ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఏ నౌకరి కొరకు యత్నించక గురుసేవలోనే నిమగ్నుడయుటకు నిశ్చయించుకుంటిని. కాని అన్నా చించనికరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సునందుండెను. అది జరుగునా లేదా అని సందేహం కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకొక సర్కారు ఉద్యోగం దొరికెను. కాని అది కొద్ది కాలం వరకే. అటు పిమ్మట వేరే పని ఏదియూ చేయక శ్రీ సాయి సేవకు నా జీవితాంతము సమర్పించితిని. ఈ అధ్యాయమును ముగించబోముందు చదువువరులకు నేను చెప్పునదేమన బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, దేహాభిమానము మొదలగు వానిని విడిచి వారు తమ యావత్ దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలెను. వారి ప్రేమ సహజముగా నుండవలెను. వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకొందురుగాక. ఇతర మార్గము అవలంబించి అనవసరముగా అలసిపోవద్దు. అందరూ ఒకే మార్గమును త్రొక్కుదురుగాక. అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి అజ్ఞానమును నశింపజేయును. మోక్షమును సంపాదించి పెట్టును. లోభి ఎక్కడ నున్నప్పటికిని వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే యుండునట్లు బాబాను కూడా నెల్లరూ తమ హృదయములనందు స్థాపించుకొందురుగాక. 3వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.